హే ఎవ్రీవన్, సోయా స్టిక్స్ చాలా టేస్టీగా కనిపిస్తున్నాయి కదా. సో మా పాప ఏదైనా బయట నుంచి స్నాక్స్ తీసుకురావాలి అని అంటే నాకు వీలు కాలేదు కాబట్టి తనే వెళ్తా అంది. సో నేను అన్నాను కొంచెం బాగా ఆలోచించి చూసి ఇంగ్రీడియంట్స్ అవన్నీ చూసి కొనుక్కో, అక్కడ ఉన్న వాటిలలో హెల్దీయెస్ట్ నువ్వు చూస్ చేసుకో అని చెప్పాను. సో సోయా స్టిక్స్ తీసుకొస్తే ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఫైనల్లీ సోయా స్టిక్స్ అంటే ప్రోటీన్ రిచ్ ఉంటాయి, పిల్లలకు మంచిదే కదా. బట్ ఒకసారి ఎందుకైనా మంచిది ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఎడిబుల్ వెజిటబుల్ ఆయిల్, పామ్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్. సో బై ద వే ఇక్కడ మీరు FSSAI చూస్తున్నారు అంటే దీని గైడ్ లైన్స్ ప్రకారము ఎక్కువగా ఏదైతే క్వాంటిటీ ఉంటుందో అది పైన ఉండాలి, క్వాంటిటీ తగ్గుతూ తగ్గుతూ కిందికి వచ్చేస్తుంది. మినిమం క్వాంటిటీ కిందికి రావాలన్నమాట, అంటే కింద ఉండాలి. సో అంటే ఇందులో ఎడిబుల్ వెజిటబుల్ ఆయిల్ అంటే పామ్ ఆయిల్ అండ్ కాటన్ సీడ్ ఆయిలే అన్నిటికంటే ఎక్కువగా క్వాంటిటీలో ఉంది. కాటన్ సీడ్ అంటే మనందరికి తెలిసిందే కదా, కాటన్ పెంచాలి అంటే ఆ భూముల పైన లేకపోతే ఆ పంట నుండి చేతికి వచ్చేంతవరకు ఎన్ని పెస్టిసైడ్స్ ఎన్ని కెమికల్స్ వాడతారు. ఓకే, టపియోకా స్టార్చ్, తర్వాత బ్లాక్ గ్రామ్ ఫ్లోర్ అంటే మినప పిండి, సోయా ఫ్లోర్ కాదు ఇక్కడ సోయా పౌడర్. చూస్తున్నారా సోయా పౌడర్ ఎంత, 7% ఓన్లీ. కానీ ఇక్కడ మనకేం కనిపిస్తుంది, సోయా స్టిక్స్. అంటే మనం అనుకుంటాం ఇది దిస్ ఇస్ హోల్లీ సోయాతోనే తయారు చేశారు అని. వెల్ రైస్ ఫ్లోర్, బియ్యపిండి కూడా ఉంది. ఓకే, హోల్ లెంటిల్ ఫ్లోర్ ఉంది, గ్రౌండ్ స్పైసెస్ కాండిమెంట్స్ ఉన్నాయి, ఐడైజ్డ్ సాల్ట్ ఉంది, షుగర్ కూడా ఉంది. మనం ఇంట్లో మురుకులు చేస్తే షుగర్ వేస్తామా? ఓకే, మాల్టోడెక్స్ట్రిన్. ఇదంటే ఏంటో అనుకుంటారు కానీ ఇది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ షుగర్ అని చాలా మందికి తెలీదు. సో దిస్ ఇస్ ఆల్సో షుగర్. అంటే ఏ విధంగా మన పిల్లల బాడీలోకి ఎంత షుగర్ ఎక్స్ట్రాగా పోతుందో చూడండి, అంటే మనం ఇంట్లో పెట్టేదే కాకుండా. సో తర్వాత కాండిమెంట్స్ అవన్నీ చెప్పారు. అండ్ డ్రై మ్యాంగో పౌడర్, కార్న్ స్టార్చ్, దిస్ ఇస్ అగైన్ వన్ ఆఫ్ ద డేంజరస్ ప్రోడక్ట్. ఇది చాలా డేంజరస్ పిల్లలకి. యాసిడిటీ రెగ్యులేటర్ అంటే ఇంగ్రీడియంట్స్ లో మనకు అర్థమయ్యే ఇంగ్రీడియంట్స్ ఉంటే అది తీసుకోవడం మంచిది. మనకు అర్థం కానివి, ఇప్పుడు యాసిడిటీ రెగ్యులేటర్ ఏంటి, మనము ఇంట్లో మురుకులు చేస్తే యాసిడిటీ రెగ్యులేటర్ లాంటివి ఏమి వేయం కదా, యాంటీ కేకింగ్ ఏజెంట్ కూడా వేయం కదా. సో అలా మీరు చూస్తూనే ఉండండి. ఫ్లేవరింగ్ ఎన్హాన్సర్, సో వెజిటబుల్ ప్రోటీన్, అది కూడా అంటే హెల్దీది న్యాచురల్ది కాదు. వెజిటబుల్ ఆయిల్స్ అగైన్ పామ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ అండ్ సో దిస్ ఈజ్ ద ఇంగ్రీడియంట్ లిస్ట్ ఆఫ్ సోయా స్టిక్స్. సో ఎప్పుడు కానీ ప్యాకెట్ పైన ఉన్న పేరు కానీ కలర్ కానీ ఇవి చూసి మోసపోకుండా ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ టైం తీసుకొని చూసి మరి పిల్లలకు కొనిపెట్టండి. సో నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే సేఫ్ అండ్ హెల్దీ విత్ హెల్దీ products when you are choosing to buy for your children.